నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మంచు మనోజ్ గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఇంకా బయటికి లీక్ కాల. లేఖ రాసినట్టయితే సమాచారం. అయ్యా, ఏదో ఒక రకంగా తన తండ్రి మోహన్ బాబు గారి నుంచి, అలాగే తన సోదరుడు విష్ణు నుంచి రక్షణ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడే జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు గారి నివాసం దగ్గర దాదాపు 70 నుంచి 100 మంది బౌన్సర్లని పెట్టుకున్నారు. సో మరి నాకేమో దిక్కు మొక్కు లేదు. నాకు మీతో ఉన్న బాండింగ్ మీకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మనోజ్కి పవన్ కళ్యాణ్ గారికి మంచి బాండింగ్ ఉంది. మనోజ్ ఈజ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎక్కువ కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. మనోజ్ పట్ల కూడా అంతే ఆప్యాయత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తుంటారు. మీరు నాకు రక్షణ కల్పించండి. కేవలం రక్షణ కల్పించడం అంటే వ్యక్తిగతంగా కదా. ఆల్రెడీ గాయాల పాలయ్యే ఆసుపత్రిలో ఉండి ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నట్టు అక్కడ డాక్టర్లు నిర్ధారించారు. ఓ పక్క మరి చూస్తే మోహన్ బాబు గారు కూడా తన కుమారుడు నుంచి తన ప్రాణానికి హాని ఉంది కాబట్టి రక్షణ కల్పించండి. ఆయన కూడా సైబరాబాద్ సిపికి లెటర్ రాసుకుని అప్పీల్ చేసుకున్నారు. ఏంటో అంటే ఒక సందర్భంలో కొందరు ఏదో కామెంట్లు చేస్తున్నారు నెట్టింట్లో, కానీ అది సందర్భమో అప్రస్తుతమో తెలియదు. కర్మ రిటర్న్స్ అంటారు. చిరంజీవి గారిని బహిరంగ వేదికల మీద ఆయన్ని బీలిటిల్ చేస్తూ మోహన్ బాబు గారు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రమైన ఆక్షేపణలను ఆ సందర్భంలో వ్యక్తమైనాయి. అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ప్రస్తావన చేస్తూ, ఆ రోజు చిరంజీవి గారింట్లో అల్లరి పెట్టే ప్రయత్నం మీరు చేశారు, చిరంజీవి గారిని బీలిటిల్ చేశారు. మరి ఇవాళ ఏం జరుగుతోంది మోహన్ బాబు గారు మీ ఇంట్లో? కన్న కొడుకు మీద మీరు కంప్లైంట్ చేసుకునే దుస్థితి ఏంటి? అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? విష్ణు దుబాయ్ నుంచి వచ్చి ఏం చెప్పాడు మీకు? అలాగే విష్ణు దుబాయ్లో ఏం చేస్తున్నాడు? మంచు లక్ష్మి ముంబైలో ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. మీరు ఆస్తులు పంపకాలు చేశారు, అది ఆస్తులు మీ అంతర్గత వ్యవహారం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బీయింగ్ రన్ బై మోహన్ బాబు గారు, సాధారణంగా అందరికీ దాని మీద ఆసక్తి ఉంటుంది. మీరు ఏ ఒక్క స్టాండ్ తీసుకోవాలా. రామారావు గారు బతికినంతవరకు ఆయన వెంబడున్నారు. తర్వాత కొన్నాళ్ళు చంద్రబాబు అన్నారు, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, మళ్ళీ చంద్రబాబు అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలియదు. మీకు ఎవరు రక్షణ కల్పిస్తారు? నిజంగా అతని నుంచి అంత ప్రాణానికే ప్రమాదం ఉంటే మరి మంచు మనోజ్ ఎందుకు గాయపడ్డాడు? సో ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావన చేసుకొచ్చాడు. తమ కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాలు, అలాగే తన ప్రాణాలకు ఎటువైపు నుంచి ముప్పు ఉంటుంది, ఇవన్నీ మనోజ్ ప్రస్తావన చేసుకుంటూ వస్తూ డిప్యూటీ సీఎం గారికి ఒక లేఖ రాశారు. ఇంటర్నల్, నాట్ బహిర్గతం కాదు. తనకి సెక్యూరిటీ కావాలి. టెక్నికల్లీ స్పీకింగ్ ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ ఈ జ్యూరిస్డిక్షన్ తెలంగాణ. మరి పవన్ కళ్యాణ్ గారి చేత ఇక్కడ హోంమంత్రి గారికి, తెలంగాణ హోంమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా విజ్ఞప్తి చేసి తనకి రక్షణ కల్పించే ఏర్పాట్ల కోసమని కింద మీద పడి ఏవో 4 సినిమాలు చేసుకుంటున్నారు అన్నదమ్ముళ్ళు. అసలు అవి హిట్ అవుతాయా ఇంకోటా అనే విషయం పక్కన పెడితే వాళ్ళేదో వాళ్ళ జీవనాలు వాళ్ళు చేస్తున్నారు. మధ్యలో ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య విభజన ఎలా తీసుకొచ్చాయి. మనం పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా చూస్తే కనుక దాంట్లో చాలా తాత్వికత ఉంటుంది. బ్రో మూవీలో మనం ఇవాళ ఉన్నాం, మనం ఉండబట్టి వీళ్ళందరూ ఏదో చేసేసుకుంటున్నారు, మనం లేకపోతే ఎలాగా అనుకుంటాం కదా. నువ్వు లేకపోయినా ప్రపంచం నడుస్తుంది అని చెప్పేసి కాల రూపంలో, అంటే టైం రూపంలో దేవుడు ఎట్ట చెప్తాడని దాంట్లో అలాగే ఈ ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు గారు ఎట్ దిస్ ఏజ్, ఆయన పెద్దవారయ్యారు, ఈ ఏజ్లో అంత పట్టుదలగా ఎందుకు ఉంటున్నారు? అందరికీ సమానంగా పనిచేసి గొడవలను లేకుండా చూడాలి అనే సజెషన్ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి మోహన్ బాబు గారికి ఏమన్నా వస్తుందనేది మనోజ్ గారి ఆశ. బట్ పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఏంటంటే సున్నితమైన అంశాలు, పక్కింట్లో ఏదో ఆస్తి తగాదా ఉంటే వాళ్ళెవరూ పిలవకుండా, మధ్యవర్తిత్వం వహించడని వాళ్ళెవరూ పిలవకుండా మనమే కండువా వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి తీర్పు చెప్పడానికి ఏదేం పెదరాయుడు కాదు కదా. సో అందుకని వాళ్ళ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ వస్తే ఏమన్నా చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నారు. బట్ మనోజ్ ఏంటంటే తనకున్న ఒత్తిడి కావచ్చు, అలాగే తన కుటుంబానికి భద్రత విషయంలో కావచ్చు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయన భార్య మీద కూడా దాడి జరిగింది. అలాగే కొన్నాళ్ళు తన కుటుంబం తనతో లేకుండా ఉండటానికి కూడా కారణం మంచు విష్ణు అండ్ మోహన్ బాబు గారు, అలాగే మంచు లక్ష్మి అనే ఆరోపణ కూడా ఆయన చేస్తూ వచ్చారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మంచు లక్ష్మి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటారు. ఆవిడ ముంబైకి మకాం మార్చేసి ఆవిడ బిజీలో ఆవిడ ఉంది. ఆవిడైతే ఇన్వాల్వ్ అయిందని ఎవరన్నా అన్నా కూడా మనం నమ్మటానికి పెద్ద సందర్భం లేదు. అంతర్గతంగా బ్యాక్ ఆఫీస్లో ఆవిడ ఏమన్నా ఇన్వాల్వ్ అయితే అయి ఉండొచ్చు, కానీ జనం ముందుకొచ్చి ఆవిడ మాట్లాడింది కూడా ఏం లేదు.
బట్ ఇద్దరు బ్రదర్స్ మధ్య సీరియస్ ఆస్తి వివాదాలు నెలకొన్నప్పుడు తండ్రి తీసుకోవాల్సిన స్టాండ్ ఎలా ఉంటుందనేది ధర్మబద్ధంగా ఉండాలనే విషయంలో మోహన్ బాబు గారు ఆ రకంగా వ్యవహరించలేదనేది మనోజ్ గారి ఆవేదన. మరి ఈ టైంలో తనకి పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానంగా ఆయన చూస్తారు. సో పెద్దవారు కాబట్టి వయసులో పెద్దవారు, తనకంటే వయసులో పెద్దవారు కాబట్టి ఆయన సలహా కోసం అలాగే ఆయన కల్పించే రక్షణ కోసం మనోజ్ చాలా ఆశగా చూస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ అంశం పక్కన పెడితే మరి పవన్ కళ్యాణ్ గారి టీంలో ఉండే బౌన్సర్స్ ప్రస్తుతానికి మనోజ్కి సెక్యూరిటీగా వెళ్ళినట్టు సమాచారం. అంటే నైతికంగా ఆయన మద్దతు ఇస్తున్నారు. ఏం పర్లేదు మనోజ్, మనం థింగ్స్ సార్ట్అవుట్ చేసుకుందాం నిదానంగా. అవతల ఉన్నది ఎవరో కాదు కదా, పరాయవాళ్ళు కాదు కదా, సొంత నాన్న సొంత అన్నే కదా, మనం అన్నో తమ్ముడో, మరి వాళ్ళతోటి మనం కూర్చొని అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరైతే వర్రీ కామాకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయనకి అడ్వైజ్ ఇచ్చినట్టు సమాచారం. సో ఈ క్రమంలో మొత్తానికి ఏంటంటే మంజు మనోజ్ లేఖ రాసినట్టుగా చెబుతున్న లేఖ మొత్తానికి ఆ అంశం ఇప్పుడు ఏపీ సెక్రటరియట్లో రౌండ్స్ తిరుగుతోంది. డిప్యూటీ సీఎం ఎలా రెస్పాండ్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే దీన్ని పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన అంతర్గత వ్యవహారంగా చూస్తారా, లేదా ఆస్తి వివాదంలాగా చూస్తారా, లేదా లా అండ్ ఆర్డర్ అంశంగా చూస్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కలతలు మంచివి కావు, ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతోటి ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరినైనా పెద్దల్ని ప్రతినిధులుగా పంపించి దీన్ని సార్ట్అవుట్ చేస్తారా? అంటే ఏదో ఒక పంచాయతీ అయితే జరగాలి. ఆ జరగటానికి ఏంటంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, మోహన్ బాబు గారు మీరు పెద్దవారు, ఇవాళ ఇండస్ట్రీలో చిరంజీవి గారు మీరందరూ మరి సెలబ్రిటీ స్టేటస్, లెజెండరీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి, కానీ ఇలాంటి తగాదాలకి పోరాదు అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలు చేత ఏమన్నా చెప్పిస్తారా? మురళీమోహన్ని పంపించవచ్చు ఈ విషయంలో. కొద్దిగా మురళీమోహన్ మాట అయితే మోహన్ బాబు గారు వింటారు. ఆయన కూడా పెద్దవారు, ఇండస్ట్రీలో గౌరవనీయ స్థానంలో ఉన్నారు కాబట్టి, ధార్మికంగా ఉంటారు కాబట్టి నేను జగపతి బాబు గారిని పంపిద్దాము అనే ఆలోచనలో మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు సమాచారం. దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే వాళ్ళిద్దరి విషయంలో పెద్దగా ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా గౌరవనీయ స్థానంలోనే ఉన్నారు. అలాగే మరి దర్శకుడు బోయపాటి సీనుతో కూడా పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడండి. అండ్ అలాగే బాలకృష్ణ గారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యులుగా ఉన్నారు, వారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బాలకృష్ణ మాట అంటే మోహన్ బాబు వింటారు ప్రత్యేకించి. ఎందుకంటే వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారి మీద ఎంత గౌరవం ఉందో బాలకృష్ణ అంతే ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టి వింటారు. సో ఇదేంటే ఒక ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీంని పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేస్తున్నారు. బాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, జగపతి బాబు గారు, అలాగే వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు సీనియర్ పెద్దలు, ఆయన డైరెక్టర్ బోయపాటి సీను, వీళ్ళందరితో కలిసి మోహన్ బాబు గారి నివాసానికి వెళ్ళి దీన్ని సాల్వ్ చేసే కార్యక్రమం అయితే ఆయన చేస్తున్నట్టు సమాచారం. మనోజ్ గారు మీరు సంతోషంగా ఉండండి. మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మీరు రక్షణ కోరారో ఆయన అంబ్రెల్లా కింద మీరున్నారు, మీకేం కాదు అని మీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తున్నారు.